సర్ప్రైజ్ అని చెప్పి రొట్టె ముక్క అయితే తీసిచ్చాడు. హలో మామ, ఈరోజు ఉగాది అండ్ ప్లస్ నా బర్త్డే కూడా. సో దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి గుడికైతే వెళ్ళిపోయా. మొత్తానికి గుడికైతే వచ్చేసాను. సో దర్శనం చేసుకొని బయట ఉంటే మా వాడు ఫోన్ చేసి, మామ హ్యాపీ బర్త్డే మామ, నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాడు. సర్ప్రైజ్ అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే, నీకోసం చేపల పులుసు పీతల వేపుడు రెడీ చేస్తున్నాం మామ అని చెప్పాడు. ఎందుకు మా ఇవన్నీ అంటే, మావాడేమో దళపతి సినిమాలో రజనీకాంత్ డైలాగ్ అయితే ఒకటి వదిలాడు. ఇంకా నేనేమో అవన్నీ వద్దు, పాయింట్కి రా, బీచ్కి అయితే తీసుకొచ్చాడు. నాకేం అర్థం కాదు. చేపల పులుసు పీతల వేపుడు అని చెప్పావు. నేనేమో మా వాడితో, ఏంది మామ చేపల పులుసు పీతలు వేపుడు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావంటే, మా వాడేమో నువ్వు పోయి చేపలు పీతలు పోయి పట్రాపు మామ అని అన్నాడు. ఎందుకురా అంటే, నీ బర్త్డేకి నువ్వే చేపలు పీతలు ఏరుకోరా మామ, నేను నీకు మంచిగా చేపల పులుసు పీతల ఫ్రై చేపిస్తానన్నాడు. ఇంకా మావాడైతే ఒక ఫోటోకి అయితే స్టిల్ అయితే ఇచ్చేసాడు. ఏదో కేజీఎఫ్ సినిమాలో ఈ సముద్రం మొత్తం నాదే అన్నట్టు బిల్డప్ కొడుతున్నాడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇంకా నేను నా ఫ్రెండ్ గాడు బీచ్ రోడ్లో అలా నడుచుకొని పోతా ఉన్నాం. వాడికేమో పూరీలు పడాలని, నాకేమో సబ్స్క్రైబర్స్ పెరగాలని. సరిపోయారు ఇద్దరును. మొత్తానికి అయితే రిటర్న్ అయిపోయాం. వేపుడు అని చెప్పి నన్ను వేయించావు కదా మామ అన్నాడు. ఇంకా నా బాధ చూడలేక రోల్ అయితే కొనిచ్చాడు. సో గైస్, మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేయండి. ఓకే బాయ్.